హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. సింగర్ చిన్మయి తాజాగా వైరముత్తు ఓల్డ్ వీడియోను షేర్ చేసింది. అందులో వైరముత్తు చేష్టలు సింగర్ను ఇబ్బంది పెడుతున్న తీరును మరోసారి వేలెత్తి చూపించింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ ఇష్యూని, కాలీవుడ్లోని లైంగిక వేధింపుల్ని, టాలీవుడ్ కాలీవుడ్ మధ్య తేడాని చెప్పింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్లో వేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాలీవుడ్లో వైరముత్తుని ఇంకా కంటిన్యూ చేస్తున్నారని, జానీ మాస్టర్ మీద మాత్రం వెంటనే రియాక్షన్స్ తీసుకున్నారని చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో జానీ మాస్టర్ కేసు సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మీద 4-5 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారన్న విషయం ఇండస్ట్రీని కుదిపేసింది. మైనర్ అయిన తన అసిస్టెంట్ మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా మత మార్పిడి, పెళ్లి చేసుకోమని వేధింపులతో సదరు యువతి విసిగిపోయింది. ఇక వచ్చిన అవకాశాలను చెడగొట్టడంతో మరింతగా వేధింపులు పెరగడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు జానీ మాస్టర్ కు కోర్టు రిమాండ్ కూడా విధించిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ఇష్యూ మీద అతని భార్య వెర్షన్ ఒకలా ఉంటే, నటి మాధవీలత చెప్తున్న వెర్షన్ ఇంకోలా ఉంది. ఇంతవరకు ఈ కేసు గురించి పోలీసులు ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి అసలు విషయాలను మాత్రం బయట చెప్పలేదు. ఇక జానీ మాస్టర్ కేసు గురించి చిన్మయి కూడా స్పందించింది. మైనర్ మీద అత్యాచారం చేశాడంటూ జానీ మాస్టర్ కేసు గురించి సింగర్ ట్వీట్ వేసింది. ఇక జానీ మాస్టర్ని అయితే ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ సస్పెండ్ చేసింది. ఇదే విషయం మీద చిన్మయి స్పందించింది. వైరముత్తు సింగర్లను ఎలా చూస్తాడు, ఎలా ఫ్లర్ట్ చేస్తుంటాడు, ఎలా వేధిస్తుంటాడు అనే వీడియోను షేర్ చేసింది చిన్మయి. నేను పాట పాడేటప్పుడు వైరముత్తు ఉండొద్దని, రావద్దని నా దర్శక నిర్మాతలకు చెప్తాను. వాళ్ళు కూడా సరే అంటారు. నేను వెళ్ళిన తర్వాత వచ్చి కరెక్షన్స్ చూసుకోమని చెప్తాను అంటూ చిన్మయి పోస్ట్ వేసింది. తమిళ చిత్రసీమలో ఎప్పుడూ ఈ వేధింపులు ఉంటూనే ఉంటాయి. జానీ మాస్టర్ కేసులో ఆ బాధితురాలికి తెలుగు చిత్రసీమ గొప్పగా భరోసానిచ్చింది, అండగా నిలిచింది అంటూ కాలీవుడ్ కంటే టాలీవుడ్డే బెటర్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక జానీ మాస్టర్ బాధితురాలికి అల్లు అర్జున్ తన చిత్రాలలో సాంగ్స్, కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడని మాటిచ్చాడట. ఈ విషయాన్ని ఝాన్సీ మీడియా వారికి ఆఫ్ ద రికార్డింగ్ చెప్పిందట. కానీ ఆ విషయం బయటకు వచ్చేసింది.